ఫస్ట్ క్వెషన్. విటమిన్‌లను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ ఫంక్. నెక్స్ట్ క్వెషన్. విటమిన్‌లు ఏ ఆహార పదార్థాల్లో అతి తక్కువగా ఉంటాయి? ఆన్సర్ కర్బన పదార్థాలు. నెక్స్ట్ క్వెషన్. విటమిన్‌లలో రకాలు? ఆన్సర్ ఏ, బి, సి, డి అండ్ ఈ, కే. నెక్స్ట్. నీళ్లలో కరిగే విటమిన్‌లు? ఆన్సర్ బి అండ్ సి. నెక్స్ట్ క్వెషన్. కొవ్వులో కరిగే విటమిన్‌లు? ఆన్సర్ ఏ, డి, ఈ, కే. నెక్స్ట్. యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఏ విటమిన్. నెక్స్ట్ క్వెషన్. ఏ విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది? ఆన్సర్ కంటి చూపు బాగుండుటకు మరియు రోగనిరోధక శక్తికి. నెక్స్ట్ క్వెషన్. ఏ విటమిన్ లోపం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ వర్ణాంధత్వము, రేచీకటి మరియు అంధత్వం వచ్చును. నెక్స్ట్ క్వెషన్. ఏ విటమిన్ ఎందులో ఎక్కువ లభిస్తుంది? ఆన్సర్ కాడ్ లివర్, చేప నూనె, వెన్న, క్యారెట్ మరియు బొప్పాయ. నెక్స్ట్ క్వెషన్. బి కాంప్లెక్స్ విటమిన్‌లు ఏవి? ఆన్సర్ బి1, బి2, బి6 అండ్ బి12. నెక్స్ట్ క్వెషన్. థైమిన్ అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ బి1 విటమిన్. నెక్స్ట్ క్వెషన్. యాంటీ బెరిబెరి, యాంటీ న్యూరేటిక్ అని దేనిని అంటారు? ఆన్సర్ బి1 విటమిన్‌ని. నెక్స్ట్ క్వెషన్. బి విటమిన్ లోపం వల్ల కలుగు వ్యాధి? ఆన్సర్ బెరిబెరి. నెక్స్ట్ క్వెషన్. బి విటమిన్ ఎలా ఉపయోగపడుతుంది? ఆన్సర్ కన్నముల శ్వాసక్రియలో, నరములు మరియు కండరములు సరిగా పనిచేయుటకు. నెక్స్ట్ క్వెషన్. సరిగా పెరగకపోవడం, ఆకలి లేకపోవడం, జీర్ణం సరిగ్గా కాకపోవడం దేనివల్ల కలుగుతాయి? ఆన్సర్ బి విటమిన్ లోపం వల్ల. నెక్స్ట్ క్వెషన్. బి విటమిన్ ఎందులో లభ్యమవుతుంది? ఆన్సర్ ధాన్యపు పొరలోను మరియు వేరుశెనగ గుడ్లలో లభిస్తుంది. నెక్స్ట్ క్వెషన్. రైబోవిక్ లేక రైబోఫ్లోవిన్ అని దేనిని అంటారు? ఆన్సర్ బి2 విటమిన్‌ని. నెక్స్ట్ క్వెషన్. బి2 విటమిన్ ఎలా ఉపయోగపడుతుంది? ఆన్సర్ శరీరాభివృద్ధి, చర్మాన్ని, నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. బి2 విటమిన్ లోపం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ పెరుగుదల లోపించడం, కళ్ళు ఎర్రబడడం, దృష్టి మాంద్యం, నాలుక మీద పుండ్లు పడడం, నోటిలో బాధలు ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్. బి2 దీనిలో లభ్యమవుతుంది? పాలు మరియు ఆకుకూరలు. నెక్స్ట్ క్వెషన్. పైరిడాక్సిన్ అని దేనిని అంటారు? ఆన్సర్ బి6. నెక్స్ట్ క్వెషన్. బి6 ఎలా ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఎమైనో ఆమ్లంలో జీర్ణక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ క్వెషన్. బి6 లోపం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ నోటి మూలల్లో పగలడం, ఫిట్స్, రక్తహీనత, చిన్న పిల్లల్లో చిన్న బుడ్డ జబ్బు వచ్చును. నెక్స్ట్ క్వెషన్. బి6 దేనిలో లభ్యమవుతుంది? ఆన్సర్ మాంసం, తాజా కూరలు, కాలేయం. నెక్స్ట్ క్వెషన్. బయోటిన్ లోపం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ కండరాల నొప్పులు, నరాల వ్యాధులు, చర్మ వ్యాధులు. నెక్స్ట్ క్వెషన్. బయోటిన్ దేనిలో లభ్యమవుతుంది? ఆన్సర్ పప్పు ధాన్యాలు, గింజలలో. నెక్స్ట్ క్వెషన్. నికోటినిక్ ఆమ్లము అని దేనిని అంటారు? ఆన్సర్ నియాసిన్. నెక్స్ట్ క్వెషన్. నియాసిన్ లోపం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ పెల్లాగ్రా అనే వ్యాధి వస్తుంది, చర్మం పొలుసులుగా మారుతుంది మరియు జీర్ణకోశ వ్యాధులు కూడా వస్తాయి. నెక్స్ట్ క్వెషన్. నియాసిన్ దేనిలో లభ్యమవుతుంది? ఆన్సర్ బంగాళదుంప, టమోటాలలో. నెక్స్ట్ క్వెషన్. సైనోకోబాలమిన్ అని దేనిని అంటారు? బి12 విటమిన్ సైనోకోబాలమిన్ అంటారు. బి12 ఏమి చేస్తుంది? ఆన్సర్ రక్తంను వృద్ధి చేయుట, కేంద్ర నాడీ మండల వ్యవస్థపై పనిచేస్తుంది. నెక్స్ట్ క్వెషన్. బి12 లోపం వల్ల ఏం జరుగుతుంది? ఆన్సర్ రక్తహీనత. నెక్స్ట్ క్వెషన్. బి12 దేనిలో లభ్యమవుతుంది? ఆన్సర్ పాలు మరియు మాంసము. నెక్స్ట్ క్వెషన్. విటమిన్ సిని ఏమంటారు? ఆన్సర్ అస్కార్బిక్ ఆమ్లం. నెక్స్ట్. యాంటీ స్కర్వీ విటమిన్ అని దేనిని అంటారు? ఆన్సర్ విటమిన్ సి.
నెక్స్ట్ క్వెషన్. దంతాల్లో ఉండే డెంటైన్ శరీరంలో కణాలను కలిపి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయుటకు ఏ విటమిన్ ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ విటమిన్ సి. నెక్స్ట్ క్వెషన్. సి విటమిన్ లోపం వల్ల ఏమి జరుగుతుంది? ఆన్సర్ స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. గాయాలను మానకపోవడం, చిగుళ్ళ నుండి రక్తం కారటం జరుగుతుంది. నెక్స్ట్ బిట్. సి విటమిన్ దేనిలో లభ్యమవుతుంది? ఆన్సర్ ఉసిరికాయలు, పుల్లని పండ్లు, టమోటాలు, ఆకుకూరలు, మొలకెత్తే గింజలు. నెక్స్ట్ బిట్. కాల్సిఫెరాల్ అని దేన్ని అంటారు? ఆన్సర్ విటమిన్ డి. నెక్స్ట్ క్వెషన్. యాంటీ రికెట్స్ లేక సన్‌షైన్ విటమిన్ అని దేనిని అంటారు? ఆన్సర్ విటమిన్ డి. నెక్స్ట్. విటమిన్ డి ఎలా ఉపయోగపడుతుంది? ఆన్సర్ కాల్షియం, భాస్వరముల వినియోగం, దంతములు, ఎముకల వృద్ధికి. నెక్స్ట్ బిట్. డి విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? ఆన్సర్ రికెట్స్ అంటే ఎముకలు మెత్తబడడం మరియు విరగడం. నెక్స్ట్. పెద్దవారిలో ఎముకలు పెలుసుబారి విరిగిపోయే లక్షణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆస్టియోమెలాసియా. నెక్స్ట్ క్వెషన్. విటమిన్ డి ఎలా లభిస్తుంది? ఆన్సర్ సూర్యరశ్మి ద్వారా. నెక్స్ట్ క్వెషన్. మానవుని చర్మంలో ఉండే విర్గోస్టీ అనే పదార్థం సూర్యరశ్మికి తగిలితే ఏ విటమిన్ తయారవుతుంది? ఆన్సర్ విటమిన్ డి. నెక్స్ట్ క్వెషన్. టోకోఫెరాల్ లేక యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని దేన్ని అంటారు? టోకోఫెరాల్ లేక యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని దేనిని అంటారు? ఆన్సర్ విటమిన్ ఇ. నెక్స్ట్ క్వెషన్. విటమిన్ ఇ లోపం వల్ల ఏ వ్యాధులు సంభవిస్తాయి? ఆన్సర్ స్త్రీలలో గర్భస్రావాలు, పురుషుల్లో వంధ్యత్వం సంభవిస్తుంది. నెక్స్ట్ క్వెషన్. విటమిన్ ఇ దేని నుండి లభ్యమవుతుంది? ఆన్సర్ చేప నూనె, పాలు మరియు వెన్న. నెక్స్ట్ క్వెషన్. కోయాగ్యులేషన్ విటమిన్ అని దేనిని అంటారు? ఆన్సర్ విటమిన్ కే. నెక్స్ట్ క్వెషన్. రక్తము గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్? ఆన్సర్ విటమిన్ కే. నెక్స్ట్ క్వెషన్. విటమిన్ కే ఎందులో లభిస్తుంది? ఆన్సర్ ఆకుకూరలు మరియు టమోటాలు. నెక్స్ట్ క్వెషన్. మానవ రక్తాన్ని 4 తరగతులుగా విభజించారు. అవి ఏవి? ఆన్సర్ ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు మరియు ఓ గ్రూపు. నెక్స్ట్ క్వెషన్. రక్త కణాల్లో ఉండు రసాయన పదార్థాన్ని ఏమంటారు? ఆన్సర్ ప్రతిజనకాలు లేదా యాంటీజెన్స్. నెక్స్ట్ క్వెషన్. ప్లాస్మాలో ఉండు రసాయనాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ప్రతిదేహాలు లేదా యాంటీబాడీస్. నెక్స్ట్ క్వెషన్. ఏ గ్రూపులో ఉన్న ప్రతిజనకాలు? ఆన్సర్ ఏ రక్త కణాలు. నెక్స్ట్ క్వెషన్. బి గ్రూపులో ఉన్న ప్రతిజనకాలు? ఆన్సర్ బి రక్త కణాలు. నెక్స్ట్ క్వెషన్. ఏబి గ్రూపులో ఉన్న ప్రతిజనకాలు? ఏ మరియు బి రక్త కణాలు. నెక్స్ట్ క్వెషన్. ఓ గ్రూప్‌లో ఉన్న ప్రతిజనకాలు? ఆన్సర్ లేవు. యాంటీజెన్స్ అనేవి లేవన్నమాట. నెక్స్ట్ క్వెషన్. అన్ని గ్రూపుల్లో నుండి రక్తం తీసుకునే గ్రూపు? ఆన్సర్ ఏబి గ్రూపు. దీన్ని విశ్వగ్రహిత అంటాం. నెక్స్ట్ క్వెషన్. అన్ని తరగతులకు రక్తం ఇచ్చే గ్రూపు? ఆన్సర్ ఓ. దీన్ని మనం విశ్వదాత అంటాము. నెక్స్ట్ క్వెషన్. ఏ గ్రూపు వారు ఎవరి దగ్గర నుంచి రక్తం తీసుకోవచ్చు? ఆన్సర్ ఏ మరియు ఓ. నెక్స్ట్ క్వెషన్. బి గ్రూప్ వారు ఎవరి దగ్గర నుంచి రక్తం తీసుకోవచ్చు? ఆన్సర్ బి మరియు ఓ. నెక్స్ట్ క్వెషన్. బ్యాక్టీరియా వల్ల వచ్చు వ్యాధులు? ఆన్సర్ ధనుర్వాతం, కోరింత దగ్గు, కుష్టు, సుఖవ్యాధులు, క్షయ, కలరా మరియు మెనింజైటిస్. నెక్స్ట్ క్వెషన్. వైరస్ వల్ల వచ్చు వ్యాధులు? ఆన్సర్ ఎయిడ్స్, జ్వరం, మెదడు వ్యాపు, కామెర్లు, గవదలు, జలుబు, దగ్గు, కళ్ళకలక, ఇన్ఫ్లుయెంజా, మసూచి, ఆటలమ్మ, పొంగు, తట్టు, ప్లేగు, డెంగ్యూ. నెక్స్ట్ క్వెషన్. ప్రోటోజోవాల వల్ల వచ్చు వ్యాధులు ఏమిటి? ఆన్సర్ యెల్లో ఫీవర్, కాలా అజర్, నిద్రలేమి, నిద్రలో నడవటం, మీపియసిస్ మరియు మలేరియా మరియు రిస్ట్ వాలీ. నెక్స్ట్ క్వెషన్. ఫంగస్ వల్ల వచ్చు వ్యాధులు? ఆన్సర్ రింగ్వా, చుండ్రు. నెక్స్ట్ క్వెషన్. క్రిముల వల్ల వచ్చే వ్యాధులు? ఆన్సర్ బోధకాలు మొదలగునవి. నెక్స్ట్ క్వెషన్. వంశపారపరంగా వచ్చే వ్యాధులు? ఆన్సర్ ఇస్నోఫీలియా, బట్టతల, రేచీకటి, ఆస్తమా. నెక్స్ట్ క్వెషన్. హిమోఫీలియా అంటే ఏమిటి?
ఆన్సర్ రక్తము గడ్డ కట్టకపోవడం. నెక్స్ట్ క్వెషన్. హిమోఫిలియా ఎలా వస్తుంది? ఆన్సర్ తండ్రి నుంచి తల్లి ద్వారా మగ శిశువుకు మాత్రమే వస్తుంది. ఆన్సర్ సారీ నెక్స్ట్ క్వెషన్. రక్తహీనత లేదా ఎనీమియా ఎలా వస్తుంది? ఆన్సర్ శరీరంలోని రక్త కణాలు హిమోగ్లోబిన్ ఎక్కువైతే వస్తుంది. జన్యువు అంటే ఏమిటి? ఆన్సర్ జీవులలో ప్రతి లక్షణానికి ఒక కారణం ఉంటుంది. దాన్నే జన్యువు అంటారు. నెక్స్ట్ క్వెషన్. మానవుని క్రోమోజోముల సంఖ్య 23 జతలు లేదా 46. నెక్స్ట్ క్వెషన్. క్రోమోజోములు 96% ఏమి ఉంటాయి? ఆన్సర్ డిఎన్ఏ. నెక్స్ట్ క్వెషన్. మెండల్ తన ఆనువంశిక సిద్ధాంతాన్ని దేని ద్వారా నిరూపించాడు? ఆన్సర్ బఠానీ మొక్క. నెక్స్ట్ క్వెషన్. జీవకణాలన్నింటిలోనూ కేంద్రకము సైటోప్లాజం ఉంటుంది. కేంద్రకంలో క్రోమాటిన్ అనే పదార్థం ఉంటుంది. ఇందులో క్రోమోజోములు ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్. క్రోమోజోములలో వంశపార్య లక్షణాలను ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమింపజేయాలని డాష్ ఉంటాయి. ఏముంటాయి? జన్యువులు. నెక్స్ట్ క్వెషన్. మానవ శరీర నిర్మాణాన్ని గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఎనాటమీ. నెక్స్ట్ క్వెషన్. శరీర ధర్మాలను గురించి వివరించే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఫిజియాలజీ. నెక్స్ట్ క్వెషన్. మానవ దేహంలో ఎన్ని ఎముకలు కలవు? ఆన్సర్ 206. నెక్స్ట్ క్వెషన్. గుండె సుమారు బరువు? ఆన్సర్ 500 గ్రామ్స్. నెక్స్ట్ క్వెషన్. మానవుని గుండె నిమిషానికి ఎన్నిసార్లు స్పందిస్తుంది? ఆన్సర్ 72 సార్లు. నెక్స్ట్ క్వెషన్. గుండె చేసే పని? శరీరంలోని వివిధ భాగాలకు జీవనాధారమైన ప్రాణవాయువును ఆహారాన్ని రక్తం ద్వారా సరఫరా చేస్తుంది. నెక్స్ట్ క్వెషన్. కేంద్ర నాడీ మండలంలో ముఖ్యమైనది శరీరంలో అన్ని క్రియలకు క్రమబద్ధం చేసేది ఏమిటి? ఆన్సర్ మెదడు. నెక్స్ట్ క్వెషన్. మెదడులోని 3 ప్రధాన భాగాలు? ఆన్సర్ మెడులా ఆబ్లాంగేటా, సెరిబెల్లం మరియు సెరిబ్రమ్. సెరిబెల్లం ఏమి చేస్తుంది? ఆన్సర్ నడుచుట, కండర స్థితి, పరిగెత్తుట మొదలైనవి. నెక్స్ట్ క్వెషన్. మెడులా ఆబ్లాంగేటా ఏం చేస్తుంది? ఆన్సర్ రక్తపోటు, శరీర ఉష్ణోగ్రతలు, గుండె స్పందన, శ్వాసక్రియను చూస్తుంది. నెక్స్ట్ క్వెషన్. మానవుని మానవునిలో అతిపెద్ద జీర్ణ గ్రంథి? ఆన్సర్ కాలేయము. నెక్స్ట్ క్వెషన్. పైత్యరసమును ఏది స్రవిస్తుంది? ఆన్సర్ కాలేయము. నెక్స్ట్ క్వెషన్. పిట్యూటరీ గ్రంథి ఎక్కడ ఉన్నది? ఆన్సర్ మెదడు యొక్క ఉపరితలంలో. నెక్స్ట్ క్వెషన్. పిట్యూటరీ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు ఏమి చేస్తాయి? ఆన్సర్ రక్తపోటును, ప్రోటీన్ల సంశ్లేషణాన్ని, స్త్రీల పురుషులలో లైంగిక లక్షణాలను పెంపొందిస్తాయి. నెక్స్ట్ క్వెషన్. క్లోమము ఏమి ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ ఇన్సులిన్. నెక్స్ట్ క్వెషన్. క్లోమము ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ ఆంత్రమూలము. నెక్స్ట్ క్వెషన్. ఇన్సులిన్ చేసే పని? ఆన్సర్ గ్లూకోజ్‌ను గ్లైకోజ్‌గా మారుస్తుంది. నెక్స్ట్ క్వెషన్. ఇన్సులిన్ లోపం వల్ల కలుగు వ్యాధి? ఆన్సర్ మధుమేహము. నెక్స్ట్ క్వెషన్. అతివృక్క గ్రంథి ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ మూత్రపిండాలకు అంటి ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. అతివృక్క గ్రంథి స్రావాన్ని ఏమంటారు? ఆన్సర్ ఎడ్రినలిన్. నెక్స్ట్ క్వెషన్. పారాథార్మోన్ లోపం వల్ల కలుగు వ్యాధులు? ఆన్సర్ జీర్ణక్రియ దెబ్బతిని కీళ్లకు సంబంధించిన ఎరిథ్రైటిస్ వస్తుంది. నెక్స్ట్ క్వెషన్. అవటు గ్రంథి లేదా థైరాక్సిన్ ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ గొంతు భాగంలో. నెక్స్ట్ క్వెషన్. అవటు గ్రంథి ఏమి ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ అయోడిన్. నెక్స్ట్ క్వెషన్. పెద్దవారిలో ఎన్ని దంతాలు ఉంటాయి? ఆన్సర్ 32. నెక్స్ట్ క్వెషన్. లాలాజల గ్రంథులు నోటిలో ఉంటాయి. దీని యందు టయలిన్ అనే ఎంజైము ఆహారంలో పిండి పదార్థాన్ని మాల్టోజ్ చక్కెరగా మారుస్తుంది. నెక్స్ట్ క్వెషన్. జీర్ణాశయంలో పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్‌లు ఎలా మారుస్తుంది? ఆన్సర్ పెప్టోన్‌లుగా మారుస్తుంది. నెక్స్ట్ క్వెషన్. లైపేజ్ అనే ఎంజైము క్రొవ్వును ఎలా మారుస్తుంది? ఆన్సర్ ఆమ్లముగా మరియు గ్లిసరాల్‌గా మారుస్తుంది. నెక్స్ట్ క్వెషన్. పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆన్సర్ 22.
నెక్స్ట్ క్వెషన్. వెన్నుపూసలో ఎన్ని ఎముకలు కలవు? ఆన్సర్ 33. నెక్స్ట్ క్వెషన్. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏమిటి? ఆన్సర్. ఆకుల్లో హరిత రేణువులు సూర్యకాంతిని గ్రహించి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి నుండి శక్తి సంపన్నమగు కార్బన పదార్థాలను తయారు చేయటంలో కిరణజన్య సంయోగ క్రియ అంటారు. నెక్స్ట్ క్వెషన్. ఆమ్లజనీకరణం అంటే ఏమిటి? ఒక అణువు నుండి ఎలక్ట్రాన్ లేదా ఉదజని తొలగించబడుట గాని, ఆమ్లజని చేర్చబడుట గాని జరిగితే దాన్ని ఆమ్లజనీకరణ అంటారు. ఉదాహరణ శ్వాసక్రియ. నెక్స్ట్ క్వెషన్. ఎంజైమ్‌లు ఏం చేస్తాయి? ఆన్సర్. జీవక్రియలో, మెటబాలిక్ చర్యల్లో ఎంజైమ్‌లు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. నెక్స్ట్ క్వెషన్. ఆరోగ్యవంతుని శరీర ఉష్ణోగ్రత? ఆన్సర్. 98.4 డిగ్రీస్ ఫారెన్‌హీట్ ఆర్ 37 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ క్వెషన్. స్త్రీలలో ఉండు లైంగిక క్రోమోజోములు? ఆన్సర్. XX. నెక్స్ట్ క్వెషన్. సెక్స్ క్రోమోజోముల మూలంగా వ్యాప్తి చెందు జబ్బులు? ఆన్సర్. వర్ణాంధత, రేచీకటి. హ్మ్. నెక్స్ట్ క్వెషన్. ప్రోటీన్‌లు అత్యధికంగా దేనిలో లభ్యమవుతాయి? ఆన్సర్. సోయాబీన్. విరోచనాలకు కారణం? ఆన్సర్. ప్రోటోజోవా. నెక్స్ట్ క్వెషన్. క్షయ క్రిములు ఎక్కడ నివసిస్తాయి? ఆన్సర్. ఊపిరితిత్తులు. నెక్స్ట్ క్వెషన్. పురుషుల్లో ఉండు లైంగిక క్రోమోజోములు? ఆన్సర్. XY. నెక్స్ట్ క్వెషన్. కొవ్వునందు గల మూలకాలు? ఆన్సర్. కార్బన్, నైట్రోజన్ మరియు ఆక్సిజన్. నెక్స్ట్ క్వెషన్. వ్యవసాయ రంగంలో పరిశోధనకు ఇచ్చు బహుమతి? ఆన్సర్. బోర్లాగ్ బహుమతి. నెక్స్ట్ క్వెషన్. కన్నీటిని స్రవించు గ్రంథులు? ఆన్సర్. లాక్రిమల్ గ్రంథులు. నెక్స్ట్ క్వెషన్. రక్తమునకు రంగు ఉండని జీవి? ఆన్సర్. బొద్దింక. నెక్స్ట్ క్వెషన్. కోడిగ్రుడ్డును 102 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద పొదిగి ఉంచవలసిన కాలము? ఆన్సర్. 21 రోజులు. నెక్స్ట్ క్వెషన్. క్యూలెక్స్ దోమ వల్ల కలుగు వ్యాధి? ఆన్సర్. ఫైలేరియా. నెక్స్ట్ క్వెషన్. వర్ణాంధత లేదా కలర్ బ్లైండ్‌నెస్ ఉన్న రోగి ఏ రంగుల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనలేడు? ఆన్సర్. ఎరుపు మరియు ఆకుపచ్చ. నెక్స్ట్ క్వెషన్. డార్విన్ సిద్ధాంతము? డార్విన్ సిద్ధాంతము జీవ పరిణామ సిద్ధాంతము. నెక్స్ట్ క్వెషన్. ఆస్పిరిన్ రసాయన నామము? ఆన్సర్. ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లం. ఎసిటైల్ సాలిసిలిక్ ఆమ్లము. నెక్స్ట్ క్వెషన్. కార్డియోగ్రాఫ్ పరికరము దీనికి సంబంధించిన చార్టును గీయగలదు? ఆన్సర్. గుండె కొట్టుకొనుట. నెక్స్ట్ క్వెషన్. వృక్షము వయస్సును ఏ విధంగా నిర్ధారణ చేయవచ్చు? ఆన్సర్. కాండం నందలి వలయాలను లెక్కించి. నెక్స్ట్ క్వెషన్. మానవునికి జబ్బు చేయకుండా, అంటురోగములు తగలకుండా కాపాడేవి? ఆన్సర్. తెల్ల రక్త కణాలు. నెక్స్ట్ క్వెషన్. మొట్టమొదటగా మానవుని శరీరంలో ఏ అవయవం మార్పిడి గావించబడింది? ఆన్సర్. మూత్రపిండాలు. నెక్స్ట్ క్వెషన్. ఐరన్ లోపం వల్ల కలిగే వ్యాధి? ఆన్సర్. రక్తహీనత. నెక్స్ట్ క్వెషన్. యుక్త వయస్సు దాటిన వారిలో అయోడిన్ లోపం వల్ల కలుగు వ్యాధి? ఆన్సర్. గాయిటర్. నెక్స్ట్ క్వెషన్. కాల్షియం లోపం వల్ల పిల్లల్లో వచ్చు వ్యాధి? ఆన్సర్. రికెట్స్. నెక్స్ట్ క్వెషన్. మనిషి చర్మానికి సూర్యరశ్మి సోకితే ఏర్పడే విటమిన్? ఆన్సర్. డి విటమిన్. యాంటీ హెమరేజిక్ విటమిన్ ఏది? ఆన్సర్. కే విటమిన్. నెక్స్ట్ క్వెషన్. శస్త్రచికిత్సకు ముందు రోగికి ఇచ్చే విటమిన్ ఏది? ఆన్సర్. కే విటమిన్. నెక్స్ట్ క్వెషన్. కొవ్వుల ఎమల్సీకరణకు ఉపయోగపడేది? ఆన్సర్. పైత్యరసం. నెక్స్ట్ క్వెషన్. అంతఃస్రావక గ్రంథులు స్రావాలను ఏమంటారు? అంతఃస్రావక గ్రంథుల స్రావాలను ఏమంటారు? ఆన్సర్. హార్మోన్లు. నెక్స్ట్ క్వెషన్. మొట్టమొదటిసారిగా కనుగొనబడిన విటమిన్? మొట్టమొదటిసారిగా కనుగొనబడిన విటమిన్? ఆన్సర్. సెక్రెటిన్. ఆన్సర్. సెక్రెటిన్. నెక్స్ట్ క్వెషన్. అంతఃస్రావక గ్రంథుల యజమాని అని దేనిని పిలుస్తారు?
ఆన్సర్ పిట్యూటరీ గ్రంథిని. నెక్స్ట్ క్వెషన్. చిన్న పిల్లల్లో థైరాక్సిన్ లోపం వల్ల కలుగు వ్యాధి. ఆన్సర్ క్రిటినిజం. ఆన్సర్ క్రెటినిజం. నెక్స్ట్ క్వెషన్. ప్రౌఢ జీవుల్లో థైరాక్సిన్ లోపం వల్ల కలుగు వ్యాధి. ఆన్సర్ మిక్సోడియా. నెక్స్ట్ క్వెషన్. అతివృక్క గ్రంథి స్రావాన్ని ఏమంటారు? అతివృక్క గ్రంథి స్రావాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏడ్రినలిన్. నెక్స్ట్ క్వెషన్. ఏడ్రినలిన్ లోపం వల్ల కలుగు వ్యాధి. ఆన్సర్ ఎడిసన్స్. నెక్స్ట్ క్వెషన్. పొటాషియం లోపం వల్ల కలుగు వ్యాధి. ఆన్సర్ హైపోకిలియమియా. ఆన్సర్ హైపోకిలిమియా. నెక్స్ట్ క్వెషన్. సోడియం లోపం వల్ల కలుగు వ్యాధి. ఆన్సర్ హైపోనెట్రిమియా. హైపోనెట్రిమియా లేదా డీహైడ్రేషన్. నెక్స్ట్ క్వెషన్. వాతావరణంలో వాయువులు ఎలా ఉంటాయి? అంటే నత్రజని 78%, ఆమ్లజని 21%, ఆర్గాన్ 0.934%, ఉదజని 0.00005%, కార్బన్ డయాక్సైడ్ 0.03%, మీథేన్ 0.0002% ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్. సూర్యుని నుండి వెలువడే హానికరమైన కాంతి కిరణాల నుండి కాపాడేది ఏమిటి? ఆన్సర్ ఓజోన్ పొర. నెక్స్ట్ క్వెషన్. ఓజోన్ పొర దెబ్బతినడానికి గల కారణాలు. ఆన్సర్ ఫ్లోరోకార్బన్స్, సూపర్ సోనిక్ జెట్ విమానాల మూలంగా. నెక్స్ట్ క్వెషన్. త్రాగే నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉంటే ఏం కలుగుతుంది? ఏ వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ అనే వ్యాధి కలుగుతుంది. 1984లో భోపాల్ యూనియన్ కార్బైడ్ కర్మాగారంలో వెలువడిన వాయువు. ఆన్సర్ మిథైల్ ఐసోసైనేట్, ఎంఐసి. నెక్స్ట్ క్వెషన్. కిరణజన్య సంయోగ క్రియ రసాయనికంగా ఏ చర్య? అది క్షయకరణ చర్య. కిరణజన్య సంయోగ క్రియ అనేది క్షయకరణ చర్య. నెక్స్ట్ క్వెషన్. క్లోరోఫిల్ అణువుల మధ్య ఏమి ఉంటుంది? ఆన్సర్ మెగ్నీషియం. క్లోరోఫిల్ అణువుల మధ్య మెగ్నీషియం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వెషన్. శ్వాసక్రియ ఏ చర్య? శ్వాసక్రియ ఒక ఆమ్లజనీకరణ చర్య. నెక్స్ట్ క్వెషన్. పత్తి గింజ కేసరాలు ఏకకర్ణ నిర్మితాలు. అవి వీటితో తయారవుతాయి. పత్తి గింజ కేసరాలు ఏకకర్ణ నిర్మితాలు. అవి వేటితో తయారవుతాయి? ఆన్సర్ సెల్యులోజ్. నెక్స్ట్ క్వెషన్. ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు? ఆన్సర్ మామిడి. నెక్స్ట్ క్వెషన్. అనువంశిక సిద్ధాంతాలను ఉపయోగించి బాబీ మానవజాతి లక్షణాలను అభివృద్ధి చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ యూజెనిక్స్. నెక్స్ట్ క్వెషన్. పరిణామము అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ హెర్బర్ట్ స్పెన్సర్. హెర్బర్ట్ స్పెన్సర్. నెక్స్ట్ క్వెషన్. ప్రథమంగా ఏర్పడిన మూలకాలు. ఆన్సర్ హైడ్రోజన్. నెక్స్ట్ క్వెషన్. ప్రథమంగా జీవ వాతావరణం ఎక్కడ ఏర్పడింది? ఆన్సర్ సముద్రంలో. నెక్స్ట్ క్వెషన్. మొట్టమొదటిసారిగా జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఆన్సర్ మార్తస్. ఆన్సర్ మాల్తస్. నెక్స్ట్ క్వెషన్. పాలను పెరుగుగా మార్చే ఆమ్లం. ఆన్సర్ లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వెషన్. స్వయం పోషకాలు అంటే ఏమిటి? స్వయం పోషకాలు అంటే జీవుల్లో కొన్ని మాత్రమే శిలీంధ్రము పదార్థం నుంచి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వాటిని స్వయం పోషకాలు అంటారు. మొక్కలన్నీ స్వయం పోషకాలే. నెక్స్ట్ క్వెషన్. సిగరెట్ లైటర్లో ఉండే గ్యాస్ ఏది? ఆన్సర్ బ్యూటేన్. నెక్స్ట్ క్వెషన్. వంట గ్యాస్లలో ఉండేది? ఆన్సర్ బ్యూటేన్. నెక్స్ట్ క్వెషన్. గోబర్ గ్యాస్లో ఉండేది? ఆన్సర్ మీథేన్. నెక్స్ట్ క్వెషన్. హరితం లేని మొక్కలు, జంతువులు స్వయం పోషకాలు కావు. ఇవి కేవలం శిలీంద్రియ పదార్థాలపై జీవించలేవు. వీటికి శిలీంద్రియ పదార్థాలతో పాటు ఆకుపచ్చని మొక్కల్లో తయారైన సేంద్రియ ఆహార పదార్థాలు అవసరం. ఈ జీవులను పరపోషకాలు అంటారు. నెక్స్ట్ క్వెషన్. హరితం లేని మొక్కలు, జంతువులు స్వయం పోషకాలు కావు. ఇవి కేవలం శిలీంద్రియ పదార్థాలపై జీవించలేవు. వీటికి శిలీంద్రియ పదార్థాలతో పాటు ఆకుపచ్చని మొక్కల్లో తయారైన సేంద్రియ పదార్థాలు అవసరము.
ఈ జీవులను పరపోషకాలు అంటారు. నెక్స్ట్ క్వెషన్. నిర్మాణ క్రియలు అంటే ఏమిటి? ఆన్సర్: చిన్న అణువుల నుంచి నిర్మాణాత్మక చర్యల వల్ల పెద్ద అణువులు ఏర్పడడాన్ని నిర్మాణ క్రియ అంటారు. దీనికి కిరణజన్య సంయోగ క్రియ ఉదాహరణ. నెక్స్ట్ క్వెషన్. విచ్ఛిన్న క్రియ అంటే ఏమిటి? ఆన్సర్: పెద్ద అణువులు విచ్ఛిన్నం చెంది చిన్న అణువులుగా ఏర్పడడాన్ని విచ్ఛిన్న క్రియ అంటారు. దీనికి శ్వాసక్రియ ఉదాహరణ. నెక్స్ట్ క్వెషన్. జీవక్రియలు అంటే ఏమిటి? ఆన్సర్: నిర్మాణ క్రియలను విచ్ఛిన్న క్రియలను కలిపి జీవక్రియలు అని అంటారు. నెక్స్ట్ క్వెషన్. మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను నీటిని గ్రహించి సౌరశక్తిని ఉపయోగించి చక్కెర మొదలైన పదార్థాలను కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ క్వెషన్. తీసుకున్న ఆహారాన్ని విశ్లేషించి క్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి శరీరాభివృద్ధికి జీవక్రియలు ఉపయోగించుకుంటాయి. ఈ ప్రక్రియను సమిష్టిగా జీర్ణక్రియ అని అంటారు. నెక్స్ట్ క్వెషన్. నోటి లోపల 3 రకాలైన లాలాజల గ్రంథులు ఉంటాయి. అవి పెరోటిడ్ గ్రంథులు, అధోజంబిక గ్రంథులు, అధోజిహ్విక గ్రంథులు. నెక్స్ట్ క్వెషన్. జీర్ణకోశ గుడ్యంలోని జఠర గ్రంథులు స్రవించే జఠరరసంలో కొద్దిపాటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఆహారము చిక్కబడినప్పుడు అది జఠరరసంతో బాగుగా కలుస్తుంది. జఠరరసంలో ముఖ్యంగా 3 ఎంజైమ్లు ఉంటాయి. అవి పెప్సిన్ అనే ఎంజైమ్ను ప్రోటీన్లను పెప్టోన్లుగా మారుస్తుంది. జీర్ణక్రియలో ఉండే వీటికి క్రొవ్వు పదార్థం కరగటం, వాటి మీద జఠరరసంలోని లైపేజ్ పనిచేయటం జరుగుతుంది. రెనిన్ అనే ఎంజైమ్ పాలను పెరుగుగా మారుస్తుంది. నెక్స్ట్ క్వెషన్. కాలేయంలో ఉత్పత్తి అయ్యే పైత్యరసం ఏ విధమైన ఎంజైమ్లు లేదు. అయినా అది కొవ్వు పదార్థాలను ఎమల్సీకరణకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వెషన్. కాలేయంలో ఉత్పత్తి అయ్యే పైత్యరసంలో ఏ విధమైన ఎంజైమ్లు లేవు. అయినా అది క్రొవ్వు పదార్థాల ఎమల్సీకరణకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వెషన్. క్లోమరసంలో ట్రిప్సిన్ ప్రోటీన్ల మీద పనిచేసే వాటిని అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. ఉండూకము జంతు పరిణామం దృష్ట్యా ఆహార వ్యవస్థకు అనుసంబంధితమైన ఉండూకమునకు నిర్దిష్టమైన విధి నిర్వహణ లేదు, కాబట్టి దీన్ని అవశేషావయవం అంటారు. నెక్స్ట్ క్వెషన్. క్షేకరణ అంటే ఏమిటి? క్షేకరణ అంటే ఒక అణువుకు ఎలక్ట్రాన్ లేదా ఉదజని చేర్చబడడం గాని, ఆమ్లజనిని తొలగించబడడం గాని జరిగితే దాన్ని క్షేకరణ చర్య అంటారు. నెక్స్ట్ బిట్. కిరణజన్య సంయోగ క్రియ ఏ భాగంలో జరుగుతుంది? ఆకుపచ్చని భాగంలో జరుగుతుంది. నెక్స్ట్. హరిత రేణువులో ఏమి ఉంటుంది? హరిత రేణువులో క్లోరోఫిల్ ఉంటుంది. నెక్స్ట్. కిరణజన్య సంయోగ క్రియకు కావలసినవి. ఆన్సర్: కార్బన్ డయాక్సైడ్ CO2, నీరు మరియు కాంతి. నెక్స్ట్ బిట్. తెలుపు రంగు కాంతిలో 400 మిల్లీమీటర్ నుంచి 700 మిల్లీమీటర్లు తరంగదైర్ఘ్యపు కాంతి ఉంటుంది. నెక్స్ట్. తెలుపు రంగు కాంతిలో ఉండే వర్ణాలు విబ్జియార్: ఊదా, ఇండిగో, నీలము, ఆకుపచ్చ, పసుపచ్చ, నారింజ, ఎరుపు. నెక్స్ట్. ఏదైనా పదార్థము తెలుపు రంగు కాంతిలో కొన్ని తరంగదైర్ఘ్యాలు మాత్రమే గ్రహిస్తే అది రంగుగా కనబడుతుంది. నెక్స్ట్. కాంతి రేణువులను ఏమంటారు? కాంతి రేణువులను ఫోటాన్లు అంటారు. నెక్స్ట్. ఫోటాన్‌లో నిక్షిప్తమైన శక్తిని ఏమంటారు? దీన్ని క్వాంటం శక్తి అంటామనమాట. నెక్స్ట్. కప్ప శ్వాసక్రియ ప్రముఖంగా ఊపిరితిత్తుల ద్వారా జరిగినప్పటికీ చర్మం ద్వారా కూడా శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్. మానవ విసర్జన వ్యవస్థలో ఉండే ప్రధాన అంగాలు: ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, మూత్రకోశము, మూత్రపిండము చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది. సుమారు 150 గ్రాముల బరువు ఉంటుంది. నెక్స్ట్. ఎథిలిన్ అనే వాయువు పక్వానికి వచ్చిన ఫలం నందు ఉంటుంది. దీని ప్రభావం వల్ల పండ్లు త్వరగా పక్వానికి వస్తాయి. నెక్స్ట్. మానవుని ప్రధాన గ్రంథిగా దేన్ని భావిస్తారు? పీయూష గ్రంథిని మానవుని ప్రధాన గ్రంథిగా భావిస్తారు. నెక్స్ట్. పీయూష గ్రంథి స్రావము చాలా ఎక్కువైతే చిన్న వయసులోనే అతి దీర్ఘకాయత్వము, తక్కువైతే మరుగుజ్జుతనం ఏర్పడతాయి. నెక్స్ట్. క్లోమము ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్రావం లేకపోతే శక్తిని విడుదల చేసే గ్లూకోజ్ సంశ్లేషణ జరగదు. శరీరంలో గ్లూకోజ్ గ్లైకోజ్ పదార్థంగా మారదు.
ఈ స్రావ లోపం వల్ల మధుమేహ వ్యాధి లేదా చక్కెర వ్యాధి వస్తుంది. నెక్స్ట్ అతి వృక్క గ్రంథి. అతి వృక్క గ్రంథి. అడ్రినలిన్ గ్లాండ్. మూత్రపిండాలను అంటి ఉంటుంది. ఇది స్రవించే అడ్రినలిన్ పూర్తిగా లోపిస్తే సాధారణంగా జరిగే జీవక్రియలు మందగించి చర్మము నల్లబారుతుంది. దీనినే చాలా ప్రమాదకరమైన ఎడిసన్స్ వ్యాధి అని అంటారు. నెక్స్ట్ ఎంజైమ్‌లు అంటే ఏమిటి? ఇవి అతి క్లిష్టమైన ప్రోటీన్ పదార్థాలు. శరీరంలో జరిగే ప్రతి రసాయనిక చర్యను ఎంజైమ్‌లే ప్రోత్సహిస్తాయి. ఇవి ఉత్ప్రేరకాలు క్యాటలిస్ట్‌గా రసాయనిక చర్యను కొనసాగిస్తాయి. తాము మాత్రం ఏ మార్పును పొందకుండా ఉంటాయి. ఉదాహరణ పెప్సిన్, ట్రిప్సిన్. తల్లిదండ్రుల నుంచి శిశువుకు వంశపారంపర్య లక్షణాలు సంక్రమించడాన్ని వంశపారంపర్యం అని అంటారు. లేదా హెరిడిటీ అని అంటారనమాట. వంశపారంపర్య లక్షణాలు సంక్రమించడం జన్యువుల ద్వారానే జరుగుతాయి. జీవిలోని ప్రతి లక్షణానికి ఒక కారకము ఉంటుందని మెండల్ ప్రతిపాదించాడు. దీన్నే ప్రస్తుత శాస్త్రజ్ఞులు జన్యువు అని అంటున్నారు. లైంగికోత్పత్తి జరిపే జీవుల దేహ కణాల్లో ద్వైస్థితులు క్రోమోజోములు ఉంటాయి. మానవునిలో 46 క్రోమోజోములు ఉన్నాయి. ఇందులో 23 క్రోమోజోములు తల్లి నుండి, 23 క్రోమోజోములు తండ్రి నుంచి సంక్రమిస్తాయి. నెక్స్ట్ న్యూక్లియిక్ ఆమ్లాలు 2 రకాలు. డీఆక్సీరైబోన్యూక్లిక్ ఆమ్లము డీఎన్ఏ, రైబోన్యూక్లిక్ ఆమ్లము ఆర్ఎన్ఏ. నెక్స్ట్ డీఎన్ఏ ముఖ్యంగా కేంద్రకంలో ఉంటుంది. ఆర్ఎన్ఏ ఎక్కువ భాగం సైటోప్లాజంలో ఉంటుంది. నెక్స్ట్ డీఎన్ఏ డబుల్ హెలిక్స్‌గా ఉన్నందున ఆ అణువు ప్రత్యుత్పత్తి జరపడానికి తోడ్పడుతుంది. జన్యు సమాచారం డీఎన్ఏ ద్వారానే తల్లిదండ్రుల నుంచి సంతానానికి సంక్రమిస్తుంది. న్యూక్లియస్‌లోని డీఎన్ఏలో ఉన్న సమాచారం ఆర్ఎన్ఏ ద్వారా సైటోప్లాజంలో ప్రవేశిస్తుంది. ఈ ఆర్ఎన్ఏ ప్రోటీన్ తయారీలో కీలకమైన పాత్ర వహిస్తుంది. ప్రోటీన్ తయారీ సైటోప్లాజంలో జరుగుతుంది. సాధారణంగా రక్తము 3-8 నిమిషాల్లో గడ్డకడుతుంది. కానీ హిమోఫీలియా వ్యాధి కలవారికి ఏమాత్రం స్వల్పంగా గాయం తగిలినా రక్తము గడ్డకట్టక ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ వ్యాధి మగవారిలో మాత్రమే కనిపిస్తుంది. ఈ వ్యాధి వాహకురాలుగా స్త్రీ ఉంటుంది. నెక్స్ట్ శాస్త్రజ్ఞులు జన్యుశాస్త్రాన్ని ఉపయోగించి మేలు రకపు వంగడాలను, జంతువులను సృష్టిస్తున్నారు. నెక్స్ట్ యూజెనిక్స్ అంటే ఏమిటి? ఆనువంశిక సిద్ధాంతాలను ఉపయోగించి భావి మానవ జాతి లక్షణాలను అభివృద్ధి చేసే శాస్త్ర భాగాన్ని యూజెనిక్స్ అంటారు. నెక్స్ట్ గర్భధారణ జరిగినప్పటి నుంచి శిశువు జననం వరకు సుమారు 265 రోజుల నుంచి 285 రోజుల సమయం పడుతుంది. నెక్స్ట్ తల్లిపాలలో క్రొవ్వు, ప్రోటీన్లు, పిండి పదార్థాలు, అకార్బిక్ లవణాలు ఉంటాయి. బి, డి విటమిన్లు తప్ప శిశువు పెరగడానికి అవసరమయ్యే తక్కిన విటమిన్లు ఉంటాయి. నెక్స్ట్ కోరింత దగ్గు హిమోఫిలిస్ ఫేర్ ట్యూసిన్ అనే బ్యాక్టీరియం వల్ల కలుగుతుంది. 6 మాసాల శిశువు నుంచి 12 సంవత్సరాల పిల్లల వరకు ఈ వ్యాధి వస్తుంది. నెక్స్ట్ డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతములు రాకుండా శిశువులకు టీకాలు వేయించడం మంచిది. నెక్స్ట్ మనం రోజు తినే ఆహారాన్ని ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు అనే వాటిగా విభజించవచ్చు. నెక్స్ట్ 1859లో ప్రచురించబడిన 'ఆరిజిన్ ఆఫ్ స్పైసీస్' అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ చార్లెస్ డార్విన్. నెక్స్ట్ డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతం. ఆన్సర్ ప్రకృతి వలన సిద్ధాంతం థియరీ ఆఫ్ న్యాచురల్ సెలక్షన్. ఎరువుల ద్వారా లభ్యమయ్యే పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం. పెసర, కంది, వేరుశెనగ, చిక్కుడు మొదలైన మొక్కల వేర్లలో బుడిపెలు ఉంటాయి. వాటిలో రైబోజియం అనే బ్యాక్టీరియంలు భూమిలో నత్రజనిని స్థాపీకరించి భూమిని సారవంతం చేస్తాయి. నెక్స్ట్ మలేరియా వ్యాధి నివారించడానికి పనికొచ్చే మొక్క. ఆన్సర్ క్వినైన్. ఎలుకలను చంపడానికి వాడే మందు. ఆన్సర్ జింక్ ఫాస్ఫేట్. జింక్ ఫాస్ఫైడ్. చెట్ల ఆకుల్లో క్లోరోఫిల్ అనే పదార్థం ఉంటుంది. అందువల్లే ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. నెక్స్ట్ బిట్ రోగాలను కలిగించే సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశించినప్పుడు తెల్ల రక్త కణాలు వాటిని ప్రతిఘటిస్తాయి. నెక్స్ట్ అతి నీలాలోహిత కిరణాల నుంచి కాపాడేది మనకు ఓజోన్ పొర. వాతావరణంలో వార్తా ప్రసారాలకు ఉపయోగపడే పొర ఏది? ఆన్సర్ ఐనోస్పియర్. నెక్స్ట్ కంప్యూటర్ జ్ఞాపక శక్తి యూనిట్. కంప్యూటర్ జ్ఞాపక శక్తి యూనిట్. ఆన్సర్ బైట్స్.
నెక్స్ట్ కన్నీరు స్రవించే గ్రంథుల పేర్లు. ఆన్సర్ లాక్రిమల్ గ్రంథులు. నెక్స్ట్ బిట్ XX క్రోమోజోములు కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. అలాగే XY క్రోమోజోములు కలిస్తే మగ పిల్లవాడు పుడతాడు. నెక్స్ట్ జ్ఞాపకశక్తి, తెలివి, బాధ, సంతోషాలకు కేంద్రం. ఆన్సర్ సెరిబ్రమ్. సెరిబ్రమ్. జ్ఞాపకశక్తి, తెలివి, బాధ, సంతోషాలకు కేంద్రం సెరిబ్రమ్. నెక్స్ట్ భూకంపాల గురించి తెలిపే పరికరం. ఆన్సర్ సిస్మోగ్రాఫ్. నెక్స్ట్ విటమిన్ B6కు మరి ఒక పేరు. ఆన్సర్ పైరిడాక్సిన్. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియ జరుగు భాగం. ఆన్సర్ పత్రములు. నెక్స్ట్ మొలకెత్తిన పప్పు ధాన్యాల్లో ఉండే విటమిన్. ఆన్సర్ విటమిన్ సి. నెక్స్ట్ ఈ విటమిన్ ఎక్కువ ఈ విటమిన్ ఎక్కువగా లభించున్నది. ఈ విటమిన్ ఎక్కువగా లభించున్నది. ఆన్సర్ రాగుల నుంచి. నెక్స్ట్ పచ్చకామెర్లు దేనికి సంబంధించిన వ్యాధి. ఆన్సర్ కాలేయం ఆర్ లివర్. నెక్స్ట్ దూరదృష్టి ఎందుకు ఏర్పడుతుంది. ఆన్సర్ నేత్రగోళం చిన్నదిగా అవడం వల్ల. నెక్స్ట్ పందుల ద్వారా వ్యాపించు వ్యాధి. ఆన్సర్ మెదడు వ్యాపు వ్యాధి. నెక్స్ట్ ఫోటోగ్రఫీలో ఉండే రసాయనం. ఆన్సర్ సోడియం థయోసల్ఫైడ్. సోడియం థయోసల్ఫైడ్. నెక్స్ట్ మానవ శరీరంలో ఎంత రక్తం ఉంటుంది. ఆన్సర్ 5 నుంచి 6 లీటర్లు. నెక్స్ట్ మొదటిసారి కనుగొనిన యాంటీబయాటిక్. ఆన్సర్ పెన్సిలిన్. నెక్స్ట్ అధికంగా పాలిష్ చేసిన బియ్యం తిన్నవారికి వచ్చు వ్యాధి. ఆన్సర్ బెరిబెరి. నెక్స్ట్ వంశానుగతంగా కళ్ళకు వచ్చు వ్యాధి. వంశానుగతంగా కళ్ళకు వచ్చు వ్యాధి. ఆన్సర్ వర్ణాంధత కలర్ బ్లైండ్నెస్. నెక్స్ట్ సాధారణ ఉప్పు రసాయన నామం. ఆన్సర్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్. నెక్స్ట్ కాలేయంలో ఎక్కువగా ఉండే విటమిన్. ఆన్సర్ B12. మొక్కల్లోని ఏ భాగము పసుపు బంగాళదుంప. మొక్కల్లోని ఏ భాగము పసుపు బంగాళదుంప. ఆన్సర్ కాండం. నెక్స్ట్ బిట్ ABO రక్తవర్గ వ్యవస్థను ఆవిష్కరించిన శాస్త్రవేత్త. ABO రక్తవర్గ వ్యవస్థను ఆవిష్కరించిన శాస్త్రవేత్త. ఆన్సర్ కారల్ లాండ్ స్టెయిన్. కారల్ లాండ్ స్టెయిన్. నెక్స్ట్ కృత్రిమ జీన్ను తయారు చేసింది. ఆన్సర్ హరగోవింద్ ఖురానా. హరగోవింద్ ఖురానా. నెక్స్ట్ భారజలం యొక్క రసాయన నామం D2O లేదా డ్యూటియం ఆక్సైడ్. నెక్స్ట్ పార్కిన్సన్ వ్యాధి ఏ అవయవంకు వస్తుంది. ఆన్సర్ మెదడు. పార్కిన్సన్ వ్యాధి ఏ అవయవంకు వస్తుంది. ఆన్సర్ మెదడు. నెక్స్ట్ నిల్వ చేసిన వండిన నశించు విటమిన్ ఏది. నిల్వ చేసిన వండిన నశించు విటమిన్ ఏది. ఆన్సర్ విటమిన్ సి. అగ్గిపెట్టెల పరిశ్రమలో పనిచేసే వారికి వచ్చు వ్యాధి. ఆన్సర్ ఫాసిజా. నెక్స్ట్ అగ్గిపుల్లలో మండే పదార్థం. ఆన్సర్ భాస్వరం. అగ్గిపుల్లలో మండే పదార్థం భాస్వరం. నెక్స్ట్ పాలిచ్చే పశువుల పెంపకాన్ని ఏమంటారు. ఆన్సర్ డైరీ. పాలిచ్చే పశువుల పెంపకాన్ని ఏమంటారు. డైరీ అంటారు. నెక్స్ట్ రొయ్యల పెంపకాన్ని ఏమంటారు. ఆన్సర్ ఆక్వాకల్చర్. రొయ్యల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు. నెక్స్ట్ ఉద్యాన మొక్కల పెంపకాన్ని ఏమంటారు. ఉద్యాన మొక్కల పెంపకాన్ని ఏమంటారు అంటారు. ఆన్సర్ హార్టికల్చర్. నెక్స్ట్ గ్రామ్ఫోన్ రికార్డును కనుగొన్నది. ఆన్సర్ థామస్ ఆల్వా ఎడిసన్. గ్రామ్ఫోన్ రికార్డును కనుగొన్నది థామస్ ఆల్వా ఎడిసన్. నెక్స్ట్ వేరుశనగ గింజకు ఉన్న పొట్టులో లభించే విటమిన్ ఏది. వేరుశనగ గింజల్లో ఉన్న పొట్టులో లభించే విటమిన్ ఏది. ఆన్సర్ బి కాంప్లెక్స్. నెక్స్ట్ మలేరియా వ్యాప్తి చేసే కీటకం. ఆన్సర్ ఆడ ఎనాఫిలిస్ దోమ. ఆడ ఎనాఫిలిస్ దోమ. నెక్స్ట్ భూకంప తీవ్రతను ఏ స్కేలుపై చూపిస్తారు. ఆన్సర్ రిక్టర్ స్కేల్. నెక్స్ట్ మసూచి దేని వల్ల వస్తుంది. ఆన్సర్ వైరస్. మసూచి దేని వల్ల వస్తుంది. వైరస్ వల్ల వస్తుంది. హైపర్ టెన్షన్ హైపోటెన్షన్ ఏ వ్యాధికి సంబంధించిన లక్షణాలు. ఆన్సర్ రక్తపోటు. నెక్స్ట్ హెమోగ్లోబిన్ ఎందులో ఉంటుంది. ఆన్సర్ ఎర్ర రక్త కణాల్లో. హెమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. నెక్స్ట్ మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించిన మొదటి భారతీయ శాస్త్రవేత్త. ఆన్సర్ జేసీ బోస్. ఫస్ట్ క్వశ్చన్ కంటిలో ప్రతిబింబం ఏర్పడే భాగం. ఆన్సర్ రెటినా. నెక్స్ట్ క్వశ్చన్ తెల్ల రక్త కణాలు అవసరానికి మించి వృద్ధి అయితే వచ్చు వ్యాధి. ఆన్సర్ లుకేమియా క్యాన్సర్.
నెక్స్ట్ క్వెషన్. ప్రాణవాయువును కనుక్కొన్నది. ఆన్సర్ జేబీ ప్రెస్ట్లీ. నెక్స్ట్ క్వెషన్. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసే గ్రంథి. ఆన్సర్ ఎడ్రినలిన్ గ్రంథి. నెక్స్ట్ క్వెషన్. టీకాను కనుగొన్నది. ఆన్సర్ ఎడ్వర్డ్ జెన్నర్. ఎలక్ట్రాన్ను కనుగొన్నది. ఆన్సర్ జేజే థామ్సన్. మన శరీరంలో అతిపెద్ద ఎముక. ఆన్సర్ తుంటి ఎముక. హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి చేసే గ్రంథులు. ఆన్సర్ జఠర గ్రంథులు. పిచ్చికుక్క కాటుకు మందు కనుక్కొన్నది. ఆన్సర్ లూయి పాశ్చర్. నెక్స్ట్ క్వెషన్. సూర్యుడు విశ్వానికి కేంద్రం అని ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త. ఆన్సర్ కోపర్నికస్. నెక్స్ట్. ఎయిడ్స్ వ్యాధి కారకమైన వైరస్. ఆన్సర్ హెచ్ఐవి. నెక్స్ట్ క్వెషన్. పెన్సిలిన్ దేని నుంచి తయారు చేస్తారు. ఆన్సర్ ఫంగస్ నుంచి. నెక్స్ట్ క్వెషన్. ఎలుకల ద్వారా వ్యాపించు వ్యాధి. ఆన్సర్ ప్లేగు. భారతదేశంలో మొట్టమొదటి సూపర్ కంప్యూటర్. ఆన్సర్ క్రాక్స్ MP14. వ్యాధి చికిత్సకు చర్మాన్ని సూదులతో పొడిచే పద్ధతిని ఏమంటారు. ఆన్సర్ ఆక్యుపంక్చర్. నెక్స్ట్ క్వెషన్. పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఏంటి. ఆన్సర్ వ్యాసెక్టమీ. నెక్స్ట్ క్వెషన్. గర్భిణీ స్త్రీలలో పోషకాహార లోపం వల్ల కలుగు వ్యాధి. ఆన్సర్ రక్తహీనత. నెక్స్ట్ క్వెషన్. మలేరియా నివారణకు చల్లే మందు. ఆన్సర్ DPT. నెక్స్ట్ క్వెషన్. కుక్క కాటు వల్ల వచ్చు వ్యాధి. ఆన్సర్ రేబీస్. నెక్స్ట్ క్వెషన్. స్త్రీలకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఏంటి. ఆన్సర్ ట్యూబెక్టమీ. నెక్స్ట్ క్వెషన్. రక్తం గడ్డకట్టకుండా బ్లడ్ బ్యాంకులో ఉపయోగించున్నది. ఆన్సర్ సోడియం సిట్రేట్. నెక్స్ట్ క్వెషన్. అణు రియాక్టర్లలో ఉపయోగించు ఇంధనము. ఆన్సర్ యురేనియం U-235. నెక్స్ట్ క్వెషన్. గర్భస్థ శిశువును ఆడ లేదా మగ అని తెలుసుకోవడానికి చేసే పరీక్ష. ఆన్సర్ ఆమ్నియోసెంటిసిస్. నెక్స్ట్ క్వెషన్. శుక్రగ్రహం వాతావరణం అంతా దేనితో నిండి ఉంటుంది. ఆన్సర్ కార్బన్ డయాక్సైడ్తో. నెక్స్ట్ క్వెషన్. పింగాణి పరిశ్రమలో ముఖ్యమైనది. ఆన్సర్ గ్రాఫైట్. నెక్స్ట్ క్వెషన్. బల్బులో వాడే వాయువులు. ఆన్సర్ హీలియం అండ్ ఆర్గాన్. నెక్స్ట్ క్వెషన్. బీటా కిరణాలు ఎముకల గుండా వెళ్ళలేవు. నెక్స్ట్. రిఫ్రిజిరేటర్లో వాడే వాయువు. ఆన్సర్ ఫ్రియాన్. రిఫ్రిజిరేటర్లో వాడే వాయువు ఫ్రియాన్. నెక్స్ట్ క్వెషన్. కంప్యూటర్లలో ఉపయోగించే చిప్లు దేని నుంచి తయారు చేస్తారు. ఆన్సర్ సిలికాన్. నెక్స్ట్ క్వెషన్. లాఫింగ్ గ్యాస్ అని దేనిని అంటారు. ఆన్సర్ నైట్రస్ ఆక్సైడ్ N2O. నెక్స్ట్ క్వెషన్. ఘనీభవించిన కార్బన్ డయాక్సైడ్ను ఏమంటారు. ఆన్సర్ డ్రై ఐస్. నెక్స్ట్ క్వెషన్. న్యూటన్ మూడవ గమన సూత్రం ఏమిటి. ఆన్సర్ చర్యకు ప్రతిచర్య. నెక్స్ట్ క్వెషన్. కాంతి సంవత్సరం అంటే ఏమిటి. ఆన్సర్ కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించు దూరం. నెక్స్ట్ క్వెషన్. సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ సమయం తీసుకునే గ్రహం. ఆన్సర్ శని గ్రహం. నెక్స్ట్ క్వెషన్. మూల ప్రమాణాలు అంటే ఏమిటి. ఆన్సర్ ద్రవ్యరాశి, పొడవు మరియు కాలము. నెక్స్ట్ క్వెషన్. భూతలానికి ట్రోపోస్పియర్ ఎంత ఎత్తులో ఉంటుంది. ఆన్సర్ 12 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వెషన్. ట్రోపోస్పియర్కు పైన ఉన్న పొర ఏంటి. ఆన్సర్ స్ట్రాటోస్పియర్. నెక్స్ట్ క్వెషన్. స్ట్రాటోస్పియర్కు పైన ఉన్న పొర ఏంటి. ఆన్సర్ ఐనోస్పియర్. నెక్స్ట్ క్వెషన్. చంద్రునిపై నుంచి భూమిని చూస్తే ఎలా కనిపిస్తుంది. ఆన్సర్ నల్లగా. నెక్స్ట్ క్వెషన్. పాదరసంను థర్మామీటర్లో వాడుటకు గల కారణం. ఆన్సర్ మంచి ఉష్ణవాహకము గాజుకు అంటుకొనదు. నెక్స్ట్ క్వెషన్. నీటిపై కిరోసిన్ ఎందుకు తేలుతుంది. ఆన్సర్ కిరోసిన్ సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ ఉండటం వల్ల. నెక్స్ట్ క్వెషన్. వయస్సు మరియు నిమిషానికి శ్వాసక్రియ రేటు. అప్పుడే పుట్టిన శిశువులో 32 సార్లు. అలాగే 5 సంవత్సరాల పిల్లల్లో 26 సార్లు. 25 సంవత్సరాల పిల్లల్లో 15 సార్లు. అలాగే 50 సంవత్సరాల వయసులో 18 సార్లు. నెక్స్ట్ క్వెషన్. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టు కాలం. ఆన్సర్ 8 నిమిషాలు. నెక్స్ట్ క్వెషన్. SI పద్ధతిలో కరెంట్కు ప్రమాణం. ఆన్సర్ ఆంపియర్. అయస్కాంత సూచిక ఎల్లప్పుడూ ఏ దిశలను చూపుతుంది.
ఉత్తర మరియు దక్షిణ దిశలు. నెక్స్ట్ క్వెషన్. అయస్కాంతంలో అయస్కాంతంతో మరొక అయస్కాంతం ఉంచినప్పుడు ఆన్సర్ విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. నెక్స్ట్ క్వెషన్. ఎరుపు, నీలము, ఆకుపచ్చ రంగులను ఏమంటారు? ఆన్సర్ ప్రాథమిక రంగులు. నెక్స్ట్ క్వెషన్. భూమిపై వస్తువునకు బరువు ఉండుటకు గల కారణం? ఆన్సర్ భూమ్యాకర్షణ శక్తి. నెక్స్ట్ క్వెషన్. ఏ ఉష్ణోగ్రత వద్ద నీటి సాంద్రత అధికంగా ఉంటుంది? ఆన్సర్ 4 డిగ్రీల సెంటీగ్రేడ్. నెక్స్ట్ క్వెషన్. గది ఉష్ణోగ్రత వద్ద ఏ లోహము ద్రవ స్థితిలో ఉంటుంది? ఆన్సర్ మెర్క్యూరీ లేదా పాదరసం. నెక్స్ట్ క్వెషన్. వాన చినుకులు భూమి మీద పడినప్పుడు గోళాకారంలో ఉండడం గల కారణం? ఆన్సర్ తలతన్యత. నెక్స్ట్ క్వెషన్. డైనమో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. నెక్స్ట్. ఇత్తడి ఏ లోహపు మిశ్రమము? ఆన్సర్ రాగి మరియు జింక్. నెక్స్ట్ క్వెషన్. డాక్టర్ ఆర్‌హెచ్ లాజర్ అనే అమెరికా వైద్యుడు మొట్టమొదటిసారిగా 1954లో కిడ్నీ ఆపరేషన్ చేశాడు. అనగా కిడ్నీ మార్పిడి చేశాడు. నెక్స్ట్. స్వచ్ఛమైన నీటి పీహెచ్ విలువ? ఆన్సర్ 7. నెక్స్ట్ బిట్. ఫ్యూజు తీగ ముఖ్య ఉద్దేశం? ఆన్సర్ అధిక విద్యుత్ ప్రవహించినప్పుడు కరిగిపోయి విద్యుత్ వలయాన్ని ఛేదించుట. నెక్స్ట్ క్వెషన్. వస్తువులు నీటిలో ఉన్నప్పుడు కొంత బరువును కోల్పోతాయని తెలిపే సూత్రం? ఆన్సర్ ఆర్కిమెటిస్ సూత్రం. నెక్స్ట్ క్వెషన్. ట్రాన్సిస్టర్‌లో వాడే మూలకం ఏంటి? ఆన్సర్ సిలికాన్. నెక్స్ట్ క్వెషన్. విద్యుదావేశ ప్రమాణం? ఆన్సర్ కూలుంబ్. అయస్కాంతం వలన వంగిన రేడియోధార్మిక కిరణం? ఆన్సర్ గామా కిరణం. నెక్స్ట్ క్వెషన్. అయస్కాంతాన్ని వేడి చేస్తే ఏమవుతుంది? ఆన్సర్ అయస్కాంత గుణాన్ని కోల్పోతుంది. నెక్స్ట్ క్వెషన్. లోహ ధర్మాలున్న అలోహం? ఆన్సర్ గ్రాఫైట్. నెక్స్ట్ క్వెషన్. విద్యుత్ ప్రవాహాన్ని దేనితో కొలుస్తారు? ఆన్సర్ అమ్మీటర్. సామర్థ్యంను లేదా పవర్‌ను ఎలా కొలుస్తారు? ఆన్సర్ వాట్లలో. అతి తేలికైన మూలకం? ఆన్సర్ హైడ్రోజన్. నెక్స్ట్. డేవి రక్షక దీపాలను ఎక్కడ ఉపయోగిస్తారు? ఆన్సర్ గనులలో. నెక్స్ట్. ఇండ్లలో వాడే విద్యుత్ సాధనాలు భూమికి కలుపుతారు. ఎందుకు? ఆన్సర్ షాక్ తగలకుండా ఉండటానికి. నెక్స్ట్ క్వెషన్. నిమ్మ ద్రాక్షలో ఉండే ఆమ్లం? ఆన్సర్ సిట్రిక్ యాసిడ్. నెక్స్ట్ క్వెషన్. టెలిఫోన్ రిసీవర్‌లో ఎన్ని అయస్కాంతాలుంటాయి? ఆన్సర్ 2. నెక్స్ట్ క్వెషన్. ముత్యంలో ఉండే పదార్థం? ఆన్సర్ కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ క్వెషన్. భూమి కేంద్రం వద్ద ఒక వస్తువు బరువు? ఆన్సర్ శూన్యము. నెక్స్ట్ క్వెషన్. తుపాకీని పేల్చినప్పుడు కొంతసేపటి తర్వాత శబ్దం వినిపించడానికి గల కారణం? ఆన్సర్ ధ్వని వేగం తక్కువ. నెక్స్ట్ క్వెషన్. ధ్వని వేగం దేనిపై ఆధారపడుతుంది? ఆన్సర్ పీడనము. కరెంట్ అనగానేమి? సెకనుకు ప్రవహించే విద్యుదావేశాన్ని కరెంట్ అంటారు. నెక్స్ట్. తెలుపులో ఎన్ని రకాలుంటాయి? తెలుపులో 7 రకాలు ఉంటాయి. 7 రంగులు ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్. నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత? ఆన్సర్ 100 డిగ్రీస్ సెల్సియస్. నెక్స్ట్ క్వెషన్. పరమాణువులో న్యూక్లియస్ చుట్టూ తిరిగే కణాలను ఏమంటారు? ఆన్సర్ ఎలక్ట్రాన్లు. నెక్స్ట్ క్వెషన్. ఏ వాయువులో ధ్వని వేగం అధికంగా ఉంటుంది? ఆన్సర్ హైడ్రోజన్. సమాన పరమాణు భారం కలిగి పరమాణు సంఖ్య వేరుగా ఉండే మూలకాన్ని ఏమంటారు? ఆన్సర్ ఐసోబార్లు. నెక్స్ట్ క్వెషన్. పాలపుంతల మధ్య ఉన్న ప్రదేశాన్ని ఏమంటారు? ఆన్సర్ నక్షత్ర వీధి. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహాల్లో భూమి ఎన్నవది? ఆన్సర్ 3వది. నెక్స్ట్ క్వెషన్. పరమాణువుల వ్యాసార్థాన్ని దేనితో కొలుస్తారు? ఆన్సర్ యాంగ్స్ట్రామ్స్. నెక్స్ట్ క్వెషన్. ప్రతిధ్వనిని స్పష్టంగా గుర్తించడానికి ఉండవలసిన కనీస దూరం? ఆన్సర్ 17 మీటర్లు. గబ్బిలాలు చీకట్లో తిరగడానికి గల కారణం? ఆన్సర్ అవి ఉత్పత్తి చేసే అల్ట్రాసోనిక్ ధ్వనులు. నెక్స్ట్ క్వెషన్. ఉష్ణ వికిరణ దేనిలో జరుగుతుంది? ఆన్సర్ శూన్యంలో. నెక్స్ట్ క్వెషన్. విమానాల వేగం, దిశను దేని ద్వారా తెలుసుకోవచ్చు? ఆన్సర్ రాడార్. శబ్దం యొక్క కీచుతనాన్ని ఏమంటారు? ఆన్సర్ పిచ్ స్థాయి. నెక్స్ట్ క్వెషన్. బొద్దింక రక్తం తెల్లగా ఉండడానికి గల కారణం? ఆన్సర్ రక్తంలో హిమోగ్లోబిన్ ఉండదు. నెక్స్ట్ క్వెషన్. ఉష్ణం యొక్క ప్రమాణం? ఆన్సర్ జౌల్. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
నెక్స్ట్ క్వెషన్. ప్రమాదానికి సంకేతంగా ఎరుపు రంగును ఎందుకు వాడతారు? ఆన్సర్. ఎరుపు రంగుకు తరంగదైర్ఘ్యం ఎక్కువ. నెక్స్ట్ క్వెషన్. ఇంద్రధనుస్సుకు గల కారణం? ఆన్సర్. కాంతి విక్షేపణ. నెక్స్ట్ బిట్. వజ్రం కాంతివంతంగా మెరయడానికి గల కారణం? ఆన్సర్. సంపూర్ణాంతర పరావర్తనం. నెక్స్ట్ క్వెషన్. ఎండమావులు ఏర్పడడానికి కారణం? ఆన్సర్. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. నెక్స్ట్ క్వెషన్. విద్యుత్ ప్రవహించే తీగలకి ఫ్యూజులు ఎలా అమర్చబడి ఉంటాయి? ఆన్సర్. సమాంతరంగా. నెక్స్ట్ క్వెషన్. ఉష్ణ సంవహనం దేనిలో జరుగుతుంది? ఆన్సర్. ద్రవాల్లోను, వాయువులలోను. నెక్స్ట్ క్వెషన్. కంటిలోని రెటీనాపై ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉంటుంది? ఆన్సర్. తలక్రిందులుగా ఏర్పడే మిథ్యా ప్రతిబింబం. నెక్స్ట్ క్వెషన్. మానవుల్లో ఉండవలసిన కనీస రక్తపీడనం? 120 సిస్టోలిక్ బై 80 డయాస్టోలిక్. నెక్స్ట్. ధ్వని దేని గుండా ప్రయాణం చేయదు? ఆన్సర్. శూన్యం గుండా. నెక్స్ట్ క్వెషన్. రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? ఆన్సర్. ఎముకల మధ్య, బోన్ మ్యారో. నెక్స్ట్ క్వెషన్. మానవులో రక్త ప్రసరణ కనుగొన్నది? ఆన్సర్. విలియం హార్వే. నెక్స్ట్ క్వెషన్. చంద్రుని ఉపరితలంపై ధ్వని వేగం? ఆన్సర్. శూన్యం. నెక్స్ట్ క్వెషన్. రక్తంలోని కణాలు? ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు థ్రాంబోసైట్స్. దృశ్యకాంతిలో ఏ రంగుకు ఎక్కువ తరంగదైర్ఘ్యం ఉంటుంది? ఆన్సర్. ఎరుపు రంగు. నెక్స్ట్ క్వెషన్. వాషింగ్ సోడాను ఏమంటారు? ఆన్సర్. సోడియం కార్బోనేట్. బేకింగ్ సోడాను ఏమంటారు? ఆన్సర్. సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్ క్వెషన్. కాస్టిక్ సోడాను ఏమంటారు? ఆన్సర్. సోడియం హైడ్రాక్సైడ్. మెరుపు, ఉరుము ఒకేసారి ఉత్పత్తి అయిన ముందు మెరుపు కనిపించును, తర్వాత ఉరుము వినిపించును. కారణం? ఆన్సర్. ధ్వని వేగం కంటే కాంతి వేగం ఎక్కువ. ఫస్ట్ క్వెషన్. 2 లేదా ఎక్కువ మూలకాల కలయిక వల్ల ఏర్పడే లోహధర్మం ఉన్న పదార్థాన్ని మిశ్రమ లోహం అని అంటారు. ఒక పదార్థం స్వతసిద్ధంగా కిరణాలను ఉద్గారం చేసే దృగ్విజయాన్ని మేడమ్ క్యూరీ రేడియోధార్మికత అని నామకరణం చేశారు. నెక్స్ట్ బిట్. రేడియోధార్మిక మూలకాల నుంచి వెలువడే కిరణాలు? ఆల్ఫా, బీటా, గామా కిరణాలు. నెక్స్ట్ బిట్. పరమాణు ధర్మాలు వాటి పరమాణు సంఖ్యపై ఆధారపడును. ఆమ్లాలు లిట్మస్ రంగును నీలిరంగు నుంచి ఎరుపు రంగుకు మారుస్తాయి. నెక్స్ట్ బిట్. క్షారాలు లిట్మస్ రంగును ఎరుపు నుంచి నీలానికి మార్చును. నెక్స్ట్ బిట్. పరమాణు కేంద్రకం ప్రోటాన్, న్యూట్రాన్లతో నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్ బిట్. ఆమ్ల వర్షంలో ఎక్కువగా ఉండే రసాయనాలు? సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. నెక్స్ట్ క్వెషన్. రక్తంలో ఉండు మూలకాలు? ఆన్సర్. ఇనుము. నెక్స్ట్ క్వెషన్. మాట్రియల్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆన్సర్. 1987. క్లోరోఫ్లోరోకార్బన్ల శాతం తగ్గించడానికి నిర్ణయించుకున్నారు. మోటారు కార్ల నుండి విడుదల అయ్యే పొగలో ఉండే రసాయనం? ఆన్సర్. కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ క్వెషన్. దేహంలోని పోలీసులనగా? ఆన్సర్. తెల్ల రక్త కణాలు. నెక్స్ట్ క్వెషన్. ఏ రక్త కణాలు రోగనిరోధక శక్తిగా పనిచేస్తాయి? ఆన్సర్. తెల్ల రక్త కణాలు. నెక్స్ట్ క్వెషన్. ఇనుము ఎక్కువగా గల ఆహార పదార్థాలు? ఆన్సర్. ఆకుకూరలు. నెక్స్ట్ క్వెషన్. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు? ఆన్సర్. రాకేష్ శర్మ. 1984 ఏప్రిల్ 3. నెక్స్ట్ క్వెషన్. తల్లి పాలలో లేని విటమిన్లు? ఆన్సర్. బి, డి విటమిన్లు. నెక్స్ట్ క్వెషన్. షార్క్ లివర్ ఆయిల్‌లో ఉండే విటమిన్? ఆన్సర్. డి విటమిన్. నెక్స్ట్ క్వెషన్. కాడ్ లివర్ ఆయిల్‌లో ఉండే విటమిన్? ఆన్సర్. ఏ విటమిన్. విటమిన్ ఏ నిక్షిప్తమయ్యే ప్రదేశం? ఆన్సర్. కాలేయం. నెక్స్ట్ క్వెషన్. డి విటమిన్ ఎక్కువైతే శరీరంలో ఏ అవయవం దెబ్బతింటుంది? ఆన్సర్. కిడ్నీలు. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల నిషేధించిన ఒక రసాయన పదార్థం? ఆన్సర్. డీడీటీ. నెక్స్ట్ క్వెషన్. ఫైలేరియా వార్మ్ వల్ల వచ్చు వ్యాధి? ఆన్సర్. బోధకాలు. నెక్స్ట్ క్వెషన్. అణు విద్యుత్ కేంద్రాలు ఏ చర్య వలన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి? ఆన్సర్. కేంద్రక విచ్ఛితి ద్వారా. జాతీయ అటవీ విధాన తీర్మానం ప్రకారం మన దేశంలో అటవీ ప్రాంతం ఎంత శాతం ఉండాలి? ఆన్సర్. 33%. నెక్స్ట్ క్వెషన్. మన దేశంలో యురేనియం ఎక్కడ దొరుకుతుంది? ఆన్సర్. జాదుగూడ.
నెక్స్ట్ క్వెషన్. ఒక హార్స్ పవర్ ఎన్ని వాట్స్‌కు సమానం? ఆన్సర్ 746 వాట్స్. నెక్స్ట్ క్వెషన్. శాశ్వత అయస్కాంతంను దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ హార్డ్ స్టీల్. నెక్స్ట్ క్వెషన్. అతి సూక్ష్మ ఆబ్జెక్ట్‌ను దేనితో చూస్తారు? ఆన్సర్ మైక్రోస్కోపు. ఘన పదార్థం ద్రవ స్థితికి రాకుండా వాయు స్థితికి మారడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఉత్పతనము లేదా సబ్లిమేషన్. నెక్స్ట్ క్వెషన్. ఎలక్ట్రిక్ శక్తిని మెకానికల్ శక్తిగా మార్చున్నది. ఆన్సర్ మోటారు. నెక్స్ట్. చంద్రమండలంపై ధ్వని వినపడుతుందా? వినపడదు. ఎందుకంటే అక్కడ యానకం ఉండదు. నెక్స్ట్ క్వెషన్. హీటర్ ఎలిమెంట్‌ను దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ నిక్రోమ్. జెట్ విమానాలు ఏ సిద్ధాంతంపై పనిచేస్తాయి? ఆన్సర్ న్యూటన్ మూడవ గమన నియమం. నెక్స్ట్ బిట్. భూమి లోపల ఉన్న శిలా ద్రవాన్ని ఏమంటారు? ఆన్సర్ మాగ్మా. భూమి 1 డిగ్రీ రేఖాంశంను తిరగడానికి పట్టే సమయం. ఆన్సర్ 4 నిమిషాలు. నెక్స్ట్ క్వెషన్. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి ఎంత కాలం పడుతుంది? ఆన్సర్ 29.5 రోజులు. నెక్స్ట్ క్వెషన్. జెట్ విమానాలు ప్రయాణించే వాతావరణం పొర ఏది? ఆన్సర్ స్ట్రాటోస్పియర్. నెక్స్ట్ క్వెషన్. భూమిపై కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగితే దేనికి గురి అగును? ఆన్సర్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. నెక్స్ట్ క్వెషన్. భూమిపై ఏర్పడ్డ మొదటి జీవ పదార్థం? ఆన్సర్ బ్లూ గ్రీన్ ఆల్గే. ఓజోన్ లేయర్ ఏ పొర వద్ద ఉన్నది? ఆన్సర్ స్ట్రాటోస్పియర్. నెక్స్ట్ బిట్. విశ్వంలోని గోళాల మధ్య గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పిన శాస్త్రవేత్త? ఆన్సర్ న్యూటన్. నెక్స్ట్ క్వెషన్. టెలివిజన్ కార్యక్రమాలు, రేడియో తరంగాలు ఏ పొరపై ప్రయాణించును? ఆన్సర్ ఐనోస్పియర్. పై విలువను కనిపెట్టిన శాస్త్రవేత్త? ఆన్సర్ ఆర్యభట్ట. నెక్స్ట్ క్వెషన్. ఆటుపోటులకు కారణం? ఆన్సర్ చంద్రుని గురుత్వాకర్షణ శక్తి. నెక్స్ట్ క్వెషన్. లెగ్యూమినసీ చెట్ల వల్ల ఉపయోగం? ఆన్సర్ నత్రజని స్థాపన. హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనబడును? ఆన్సర్ 76 సంవత్సరాలకు ఒకసారి. నెక్స్ట్ క్వెషన్. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం? ఆన్సర్ రప్లేషియా. నెక్స్ట్ బిట్. సూర్యునిలో ఏ మూలకం ఎక్కువగా ఉన్నది? ఆన్సర్ హైడ్రోజన్. ఓజోన్ పొరకు రంధ్రం ఎక్కడ పడింది? ఆన్సర్ అంటార్కిటికా ప్రాంతంలో. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుట ఏ ప్రభావం వల్ల జరుగును? ఆన్సర్ గురుత్వాకర్షణ శక్తి. నెక్స్ట్ క్వెషన్. దంతాల నిర్మాణంలో ఉపయోగపడున్నది? ఆన్సర్ కాల్షియం. నెక్స్ట్ బిట్. ఆటం బాంబు ప్రేలుడు అనేది ఏ చర్య అవుతుంది? ఆన్సర్ కేంద్రక విచ్ఛితి. నెక్స్ట్ క్వెషన్. హైడ్రోజన్ బాంబు ప్రేలుడు అనేది ఏ చర్య? ఆన్సర్ కేంద్రక సంలీన చర్య. నెక్స్ట్ క్వెషన్. అగ్నిపర్వతాలు పేలినప్పుడు వచ్చే శిలా ద్రవాలను ఏమంటారు? ఆన్సర్ లావా. నెక్స్ట్ బిట్. సూర్యుని ఉపరితలం ఉష్ణోగ్రత? ఆన్సర్ 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. నెక్స్ట్ క్వెషన్. సూర్యుని నుంచి శక్తి ఏ విధంగా వస్తుంది? ఆన్సర్ కేంద్రక సంలీన చర్య వల్ల. నెక్స్ట్ క్వెషన్. ఎండమావులకు కారణం? ఆన్సర్ సంపూర్ణాంతర కాంతి పరావర్తనం. నెక్స్ట్ బిట్. వాతావరణ పీడనం పైకి పోయిన కొలది? ఆన్సర్ తగ్గును. నెక్స్ట్ బిట్. సూర్యుని ఉపరితల భాగంను ఏమంటారు? ఆన్సర్ ఫోటోస్పియర్. నెక్స్ట్. సూర్యుని తర్వాత మనకు దగ్గరగా ఉండే నక్షత్రం? ఆన్సర్ ప్రాక్సిమా సెంటారి. నెక్స్ట్. భూమి పై పొర క్రస్ట్ ఎంతవరకు ఉన్నది? ఆన్సర్ 35-60 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్. భూమి మధ్య పొర మ్యాంటిల్ ఎంతవరకు ఉన్నది? ఆన్సర్ క్రస్ట్ నుంచి 2900 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్. వరి మరియు ఇతర ధాన్యాలను నీటిలో బాగా కడుగుట వలన ఏమి కోల్పోవును? ఆన్సర్ థైమిన్, నియాసిన్ విటమిన్స్. నెక్స్ట్. ధనుర్వాతం వచ్చుటకు కారణమైన బ్యాక్టీరియా? ఆన్సర్ క్లోస్ట్రోడియం టెటనీ. నెక్స్ట్ బిట్. పోలియో రావడానికి కారణమైన బ్యాక్టీరియా? పోలియో మైలిటిస్. నెక్స్ట్ బిట్. డయాబెటిస్ ఏ గ్రంథికి సంబంధించింది? ఆన్సర్ క్లోమ గ్రంథి. నెక్స్ట్ బిట్. ముఖ్యమైన అంశాలు. శీతల రక్త జంతువులకు ఉదాహరణ? ఆన్సర్ చేపలు, ఉభయచరాలు, సరీసృప వర్గజీవులు. నెక్స్ట్ బిట్. ఉష్ణరక జంతువులకు ఉదాహరణ? పక్షులు, క్షీరదాలు. బొద్దింకలోని
రక్తం వెనుక నుంచి ముందుకు ప్రసరిస్తుంది. బొద్దింకల రక్తం వెనుక నుంచి ముందుకు ప్రసరిస్తుంది. నెక్స్ట్ బిట్. వానపాము రక్తంలో నీరు, లవణాలు, కణాలు ఉంటాయి. కుంభాకార కటకాన్ని ఎవరు ఎక్కువ ఉపయోగిస్తారు? ఆన్సర్ మోటారు వాహనాలు నడిపేవారు. నెక్స్ట్ బిట్. మయోపియా గల వ్యక్తి ఏ కటకాన్ని వాడతారు? ఆన్సర్ పుటాకార కటకం. నెక్స్ట్ బిట్. న్యూమోనియా వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది? ఆన్సర్ ఊపిరితిత్తులు. నెక్స్ట్ బిట్. హైపర్మెట్రోపియా గల వ్యక్తి ఏ కటకాన్ని వాడతాడు? ఆన్సర్ కుంభాకార కటకం. నెక్స్ట్ బిట్. చర్మం యొక్క పై పొర రంగును కలిగి ఉండుటకు గల కారణం? ఆన్సర్ మెలానిన్ అనే పదార్థం ఉండుట వల్ల. నెక్స్ట్ క్వశ్చన్. మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి? ఆన్సర్ కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్. స్త్రీ గర్భధారణ కాలం ఎంత? ఆన్సర్ 270 నుంచి 285 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువ కాలం గర్భం ధరించు జంతువు? ఆన్సర్ ఏనుగు 600 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్. మానవ దేహంలో ధమనులు చేసే పని? ఆన్సర్ శుద్ధమైన రక్తాన్ని తీసుకెళ్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. మానవ దేహంలో సిరలు చేసే పని? ఆన్సర్ చెడు రక్తాన్ని తీసుకెళ్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్కహాల్ సేవించుట వల్ల ఏ అవయవానికి హాని కలుగుతుంది? ఆన్సర్ కాలేయము. నెక్స్ట్ క్వశ్చన్. గ్రోత్ గ్లాండ్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ పిట్యూటరీ గ్రంథిని. నెక్స్ట్ క్వశ్చన్. అణుబాంబుల నుంచి విడుదలయ్యే రేడియోధార్మిక పదార్థాల వల్ల వచ్చు వ్యాధి? ఆన్సర్ బ్లడ్ క్యాన్సర్. కృత్రిమ వర్షాల కోసం వాడే రసాయనం? ఆన్సర్ సిల్వర్ బ్రోమైడ్. పెట్రోలియం భూమిలో ఏ శిలలలో దొరుకును? ఆన్సర్ అవక్షేప శిలలు. నెక్స్ట్. పెన్సిల్‌లో ఉపయోగించే లెడ్ పదార్థం? ఆన్సర్ గ్రాఫైట్. స్వచ్ఛమైన బంగారం? ఆన్సర్ 24 క్యారెట్లు. నెక్స్ట్ క్వెషన్. ఇంద్రధనస్సులో మనకు తక్కువగా కనపడే రంగు? ఆన్సర్ ఊదా రంగు. కంచు ఏ లోహాల మిశ్రమం? ఆన్సర్ రాగి మరియు తగరం. నెక్స్ట్ బిట్. ఇత్తడి ఏ లోహాల మిశ్రమం? ఆన్సర్ రాగి, జింక్. స్టెయిన్‌లెస్ స్టీల్ ఏ లోహాల మిశ్రమం? ఆన్సర్ ఇనుము, కార్బన్, నికెల్, క్రోమియం. నెక్స్ట్ క్వెషన్. గడియారాలలో రాత్రిపూట మనకు మెరుస్తున్నట్లు కనబడే పదార్థం? ఆన్సర్ రేడియం. నెక్స్ట్ క్వెషన్. వేసవి కాలంలో తెల్లని దుస్తులు ధరించుటకు గల కారణం? ఆన్సర్ తెలుపు రంగు కాంతి ఉష్ణాన్ని తక్కువగా గ్రహిస్తుంది. నెక్స్ట్ క్వెషన్. వేసవి కాలంలో గడియారం ముళ్ళు తక్కువ సమయం చూపుటకు గల కారణం? ఆన్సర్ వేసవి కాలంలో గడియారంలోని పెండ్యులం వేడికి సాగును. అందువల్ల నెమ్మదిగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వెషన్. మండిస్తున్న బుడ్డిలో కిరోసిన్ పైకి వచ్చు మండుట ఏ చర్య ద్వారా జరుగుతుంది? ఆన్సర్ కేశనాళికేత చర్య వల్ల. నెక్స్ట్ క్వెషన్. భారమితి భారమితి పీడనం హఠాత్తుగా పడిపోతే ఏం సంభవిస్తుంది? ఆన్సర్ తుఫాన్లు. నెక్స్ట్ క్వెషన్. సైకిల్ తొక్కు వ్యక్తి మూలాల వద్ద వంగును ఎందువల్ల? ఆన్సర్ అపకేంద్ర బలం వల్ల. నెక్స్ట్ క్వెషన్. పాలు చిలుకుట వల్ల వెన్న ఏర్పడుతుంది. అది ఏ చర్య? ఆన్సర్ అభికేంద్రక చర్య. నెక్స్ట్. మంచు ప్రదేశాల్లో వాహనాలు నడిపేవారు ఏ రంగు కాంతిని వాడతారు? ఆన్సర్ పసుపు రంగు కాంతిని. నెక్స్ట్ క్వెషన్. మొక్కలకు కూడా ప్రాణం ఉందని, అవి స్పందించగలవని కనుగొన్న శాస్త్రవేత్త? ఆన్సర్ జగదీష్ చంద్ర బోస్.